సంపత్ నాయక్ గారు అని మర్చిపోయినట్టుండు. అదే ప్రజారాజ్యం సమైక్యవాదం అని సమైక్యవాదానికి మద్దతు ఇచ్చినటువంటి వాళ్ళు ఈ రోజు చాలా మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారిని 11 రోజులు ఎందుకు ఉపాసం ఉన్నాడు? ఎందుకు సంపత్ గారు మేము మాట్లాడేది ఈ రోజు విషయం ఏంటంటే 11 రోజులు ఉపాసం ఉన్నాడండి. తెలంగాణ వస్తే అంత విషం ఉన్నది ఆయన దగ్గర. ఈ రోజు అదే విధంగా అక్కడేమో కోనసీమలో చెట్లు ఎండిపోతే కొబ్బరి చెట్లు పోతే దానికి తెలంగాణకు ముడిపెట్టిండు ఆయన. అట్లాంటి ప్రాంతీయవాదాన్ని రెచ్చగొట్టే ప్రయత్నంలో పవన్ కళ్యాణ్ మాట్లాడగాను పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి తెలంగాణలో ఏమి పీకలేడు, ఏమి సాధించలేడు. విషయం ఏంటంటే మేము చెప్పేది ఏంటి, నువ్వు వచ్చి దందాలు చేసుకో, నువ్వు వచ్చి రాజకీయం చేసుకో, నీ ఇల్లు కట్టుకో, నువ్వు ఈడ సినిమాలు తీసుకో, కానీ ఈడ రాజకీయాలలో ఈ ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తా అంటే మాత్రం తప్పకుండా తెలంగాణ ప్రజలు తిప్పి కొడతారు. అందుకే నువ్వు 8 కోట్ల పోటీ చేస్తే ఈ పార్టీ 8 సీట్ల పోటీ చేస్తే పార్టీ ఆగరాదా? సంపత్ నాయక్ ఆగరాదు నువ్వు ఎందుకు మాట్లాడు? ఎందుకు అరే నేను మాట్లాడేటప్పుడు నా టైంలో నువ్వేంది మాట్లాడేది? ఆగరాదు. సంపత్ నాయక్ గారు ఒక్క నిమిషం మాట్లాడినట్టు విషయం ఏంటంటే సంపత్ నాయక్ గారు ఒక్క నిమిషం మాట్లాడినట్టు సుప్రభ్ పటేల్ గారు, ఎందుకంటే ఆయన మీ టైం మీకు ఇచ్చాం కదా, ఎందుకని. ఎస్ ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి విషయంలో మేము ఫుల్ క్లారిటీతో కేటీఆర్ గారు మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు సమాధానం చెప్పిండ్రు. మాకు పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఏం రాజకీయాలలో కాకుండా ఎక్కడొచ్చి ఏం చేసుకున్నా గానీ మాకు అభ్యంతరం లేదు. రాజకీయాల్లో పోటీ చేసిన అభ్యంతరం లేదు. పోటీ చేయమనండి మాకు అభ్యంతరం లేదు. ఎందుకంటే 2000 అరే ఆగరాదు సంపద ఎందుకు ఏమి ఏడయా ఏమి ఏడుకరాదు. 2023లో పోటీ చేసిండ్రు, డిపాజిట్లు పోయినాయి. 8 స్థానాలు పోటీ చేస్తే 8 స్థానాల్లో డిపాజిట్ పోయినాయి. అదే విధంగా కౌన్సిలర్లు కూడా మనం పోటీ చేసిండ్రు. ఎవరున్నారు? థ్యాంక్ యూ. ఉండండి, అందరూ ఉండండి. నెక్స్ట్ తెలంగాణ ఉద్యమకారు చరణ్ కౌశిక్ గారు, మీరేమైనా మాట్లాడతారు? 30 సెకండ్స్ అంతే. పవన్ కళ్యాణ్ గారి సమస్య అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ మాట్లాడింది, తర్వాత వాళ్ళు వివరణ ఇచ్చారు. కేటీఆర్ గారు ఆ రోజు స్పందించాల్సింది, అనుమతి ఇవ్వకుండానే అయిపోయింది. అనుమతి అంటే ఆ రోజు వేరు, ఇప్పుడు అనుమతి కూడా తీస్తారు. ఇప్పుడు పరిస్థితులను బట్టి వ్యవహరిస్తారు పోలీసు వాళ్ళు అనుమతి ఇవ్వలేదు, వాళ్ళు కోర్టు అనుమతి ఇవ్వలేదు. పోలీసు వాళ్ళు అయితే మీరైతే చెప్తున్నారు, పోలీసు వాళ్ళే చెప్పింది. ఆ పరిస్థితి బట్టి అర్థం చేసుకోవాలి ఎవరైనా. చాలా సందర్భాల్లో పవన్ కళ్యాణ్ ప్రభుత్వం ఇక్కడ పోలీసు వాళ్ళు కాదు, చాలా సందర్భాలు పవన్ కళ్యాణ్ గారు తెలంగాణకు వచ్చిండు, ప్రెస్ మీట్లు పెట్టిండు, సమావేశాలు పెట్టిరు, పోటీ చేసిరు. వారు హైదరాబాద్ ఉండొద్దని మేము కోరుకుంటాం. రేపు కొడంగల్ కూడా పోటీ ఎవరు వద్దారు, మేము వద్దన్నామా? కాకపోతే పరిస్థితిని బట్టి ఎవరు ఇస్తారు. కొన్ని సందర్భాల్లో వేరే పార్టీ వాళ్ళు కాదు, ఎవరు అడిగినా కూడా అనుమతి ఇవ్వరు కొన్ని సందర్భాల్లో. కాబట్టి ఈ వివాదం ఇంతతో ముగిసింది. కాబట్టి అనవసరంగా బీఆర్ఎస్ పార్టీ అయిపోయిన తర్వాత ఇక్కడితో ఈ వివాదం ముగియాలి. ఎందుకంటే హైదరాబాద్ గ్రోత్ కు ఇదేది కూడా మంచిది కాదు. అంటే ఇటువంటి ఇష్యూస్ హైదరాబాద్ గ్రోత్ కు మంచిది కాదు. హైదరాబాద్ లో మార్వాడి రావాలి, ఆంధ్ర రావాలి, రాయలసీమ రావాలి, తెలంగాణ రావాలి, గుజరాతీలు రావాలి. హైదరాబాద్ మరింత ప్రోగ్రెస్ దిశగా వెళ్ళాలంటే అందరూ మనకు కావాలి. ఇటువంటి ఇష్యూస్ మళ్ళీ రావద్దని కోరుకుందాం. భూమిపుత్రులదే తెలంగాణ, కేటీఆర్ అన్నట్టు. బట్ ఎవరైనా వ్యాపారాలు చేసుకోవచ్చు, ఎన్నికల్లో కూడా పోటీ చేయొచ్చు. బట్ జనరల్గా ఇక్కడ పుట్టిన వాళ్ళకి ఇక్కడ రాజ్యాధికారం కావాలనుకోవడం ఎవరైనా సమంజసమే. చూద్దాం ఈ విషయంలో ఇంకా మరింత ఇది వెళ్లకుండా చూసుకోవాల్సిన బాధ్యత అయితే ఖచ్చితంగా కనబడుతుంది. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత